హాయ్ ఆల్. థైరాయిడ్, పీసీఓఎస్ వెయిట్ లాస్ వీడియోస్ షేర్ చేయట్లేదు అని అంటున్నారు కదా! సో, ఈరోజు నేనైతే ఫుల్ మీల్ ప్లాన్ ఇస్తున్నాను మీకు. సో, మామూలుగా థైరాయిడ్ బిళ్ళ వేసేసుకున్నాక ఒక 1 అవర్ ఆగి 4-5 ఆల్మండ్స్ రాత్రి నానబెట్టుకున్నయి పీల్ ఆఫ్ చేసుకొని తినాలి. ప్రస్తుతానికి నా దగ్గర లేవు. అందుకే అది నేను చూపియట్లేదు. తర్వాత ఒక 15 మినిట్స్ ఆగి ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు నీళ్ళల్లో మరగపెట్టుకొని తాగాలి. అండ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి మనకి ఎగ్స్ కావాలి. 2 ఎగ్ వైట్స్. అందుకని నేను అది కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే పీసీఓఎస్, పీసీఓడీ, థైరాయిడ్ ఉన్నప్పుడు మనం మెయిన్‌గా చూసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏది తిన్నా, తాగినా ఇన్సులిన్ స్పైక్ అనేది అవ్వకూడదనమాట. సో మెంతులు వాటర్ తాగేసాం కదా. బ్రేక్ఫాస్ట్కి అయితే 2 ఎగ్ వైట్స్ తీసుకుంటున్నాను. అండ్ దాంతోపాటు ఇది ఉప్మా రవ్వతో చేసిన దోశ అనమాట. సో ఇది ఉప్మా రవ్వలో పెరుగు వేసి చేసిన దోశలు అనమాట. సో ఒకటి తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి టమాటో అండ్ పల్లీలు కొంచెం వేసి చేసిన చట్నీ. అండ్ మనకి ఎప్పుడంటే హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ఉండాలి అండ్ ఫైబర్ కూడా ఉండాలి. బట్ ఇందులో ఫైబర్ తక్కువ ఉంది, కార్బ్స్ ఉన్నాయి, తర్వాత ప్రోటీన్ ఉంది. అండ్ ఇందులో కూడా పీనట్స్ ఉంది కాబట్టి ప్రోటీన్ ఉంది. సో ఫైబర్ యాడ్ చేయాలి. సో బ్రేక్ఫాస్ట్లోనే తీసుకోవాలని ఏం లేదు, త్రూ అవుట్ ద డే మనం ఫైబర్ ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. సో ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అనమాట. నేను ఇంకా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లోనే ఉన్నాను. 10:00కి బ్రేక్ చేస్తున్నాను. బట్ ఎక్సర్సైజ్ చేస్తే మాత్రం నార్మల్ టైమింగ్సే ఫాలో అవుతాను. ఇక్కడ మనకి మల్టీగ్రెయిన్ రోటీ కావాలి. దానికోసం ఒక కప్ తీసుకొని దాంతో శనగపిండి, జొన్న పిండి, రాగి పిండి అండ్ గోధుమ పిండి ఇవి 4 కప్స్ తీసుకున్నాననమాట. అండ్ ఓట్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఓట్స్ ఏంటంటే సెపరేట్‌గా చేసుకోవచ్చు చపాతీలని. అవి యాడ్ చేయట్లేదు. అండ్ బక్వీట్ పౌడర్ అని ఉంటది. బక్వీట్ అని ఉంటది. దాన్ని తీసుకొచ్చుకొని పౌడర్ చేసుకొని చేసుకోవచ్చు. అది చాలా హెల్ప్‌ఫుల్ అనమాట. అది కూడా సెపరేట్‌గా చేయొచ్చని నేను అదే యాడ్ చేయట్లేదు. సో వీటి నాలుగిటిని కలిపేసుకున్నాక ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసి, కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. ఎందుకంటే వాటరు తొందరగా ఇదైపోతుంది. శనగపిండి అది ఉంది కదా! వాటర్ ఈజీగా ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం కొంచెం చూసుకొని కలుపుకోవాలి. సో ఇట్లా ఒక 2 చపాతీలు అయ్యేలాగా చేసుకుంటే సరిపోతుందనమాట. సో నేనొక కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ లాగా షేర్ చేస్తున్నాను ఇది. మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఎవ్రీ 2 డేస్ వన్స్ అట్లా కానీ లేదంటే వాట్ ఐమ్ ఈటింగ్ ఇన్ ఎ డే అని కానీ చేస్తాను. మీరు కింద ఏది చూడాలనుకుంటున్నారో అది కామెంట్ చేయండి. అండ్ కలిపి పెట్టేసుకున్నాను. అండ్ అరౌండ్ 12:00 వచ్చేసి నేను ఇట్లా 4 రేగిపళ్ళైతే తింటున్నాననమాట. సో ఇది కాకుండా మీరు వేరే ఫ్రూట్ ఏదన్నా తినొచ్చు. అండ్ 2:00కి నేను లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే అరౌండ్ 2-2:10కి అట్లా తింటున్నాను లంచ్. ఎవ్రీ 2 అవర్స్ మనకి 6 మీల్స్ వచ్చేలాగా, అంటే 3 మెయిన్ మీల్స్, 2 స్మాల్ మీల్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటున్నాను. మధ్యలో స్మాల్ మీల్ తీసుకోకపోతే మెయిన్ మీల్‌కి ఎక్కువ తినేస్తాము. అందుకనే స్మాల్ మీల్స్ పెడతారు మధ్యలో. సో ఇక్కడైతే ఈ రోటీ చేసుకుంటున్నాం కదా! ఇది కొంచెం అతుక్కున్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కువ రుద్దకుండా పైన స్మూత్‌గా రుద్దుకుంటూ కింద పొడి వేసుకుంటూ చేసుకుంటే చాలా ఈజీగా బాగా వస్తాయి. అండ్ ఒక టేబుల్ స్పూన్ ఘీ ఉంటే అది యూజ్ చేయండి. బట్ నేను ఇక్కడ ఘీ కూడా యూజ్ చేయట్లేదు. కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంది అని. టేస్ట్ అయితే చాలా బావున్నాయి. సో ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ రోటీస్ కూడా చూస్తాను. అండ్ ఎవ్రీడే మనం రోటీనే తినమనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెమ్ తినొచ్చు. అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. అదేంటని నేను ఫర్దర్‌గా చూపిస్తాను. సో లంచ్లోకి నేను మీకు చూపిస్తాను చూడండి. లైక్ పప్పు, ప్రోటీన్ ఇంక్లూడెడ్ ఉంది, మల్టీగ్రెయిన్ రోటీ, కార్బ్స్ ప్లస్ ప్రోటీన్, ఫైబర్ అన్నీ ఉంటాయి దీంట్లో. అండ్ ఇది వచ్చేసి కాకరకాయ ఫ్రై అనమాట. సో ఇది ఎక్కువ తీసుకున్నాను. ఇవి రోటీస్ అయితే 2 తీసుకున్నాను. అండ్ సాలెడ్ తీసుకున్నాను. ఇందులో టమాటోస్, ఆనియన్స్, మీకు ఇష్టమైతే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ప్రస్తుతానికి ఓన్లీ కీరా తీసుకున్నాను. సో ఇక్కడ మనకి కీరాలో ఫైబర్ ప్లస్ వాటర్, విటమిన్స్ కవర్ అయిపోతుంది. అండ్ ఇందులో వచ్చేసి ప్రోటీన్, ఫైబర్ కవర్ అవుతుంది. ఇందులో కూడా ఫైబర్ ఉంటుంది ప్లస్ వెజిటబుల్స్ కదా. అండ్ దాల్ ఈజ్ కంప్లీట్లీ ప్రోటీన్. సో ఇది పర్ఫెక్ట్ మీల్ అనమాట. లైక్ ఫైబర్, ప్రోటీన్ రిచ్ మీల్. సో ఇందులో మనకి ఏది కూడా లైక్ గ్లూకోజ్ లెవెల్స్ని, ఇన్సులిన్ లెవెల్స్ని అప్పటికప్పుడే స్పైక్ చేసేలాగా ఏదీ లేదనమాట. అన్నీ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. సో థైరాయిడ్, పీసీఓఎస్ వచ్చేటప్పటికి మనం ఏంటంటే ఇన్సులిన్ ఒక్కసారి హైక్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. సో అట్లాంటి ప్లేటింగ్ అయితే మనం చేసుకోవాలి. సో దీంతో పాటు మనం ఐదర్ పప్పు తీసుకోవచ్చు, లేకపోతే 1 కప్ ఆఫ్ కర్డ్ తీసుకోవచ్చు. సో రీప్లేస్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇవి ఒక 2 రోటీస్ అయితే మనకి ఎక్సలెంట్గా సరిపోతాయి అన్నమాట.
రోటీస్లో అసలు ఆయిలే లేదు, ఎందుకంటే కర్రీలో కొంచెం ఎక్కువ ఉందని. బట్ గీ వేసుకోవచ్చు, ఒక 1 స్పూన్ గీ లేదు నా దగ్గర. గీ ఈజ్ అ గుడ్ ఫ్యాట్స్, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్సలెంట్గా ఉంది, బాగుంది. తిన్న వెంటనే నిద్రపోకుండా ఒక 10 minutes వాక్ అనమాట. సో ఈవినింగ్ ఒక గ్రీన్ టీ తాగేసాను అరౌండ్ 4 o'clockకి, అండ్ 6 o'clockకి ఇట్లా బేసన్ చీలా తిన్నాను. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను సపరేట్గా వీడియో అయితే చేస్తాను. ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా చూడాలి అని అనుకుంటే కింద కామెంట్ చేసి లైక్ చేయండి.